ఒక పెద్ద మనిషి ఏమని చెప్తాడనంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మనిషి ఇంకా నాకు సెక్షువల్ డిజైర్స్ ఉన్నాయి, నాకు ఇంకా సెక్షువల్ ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడంటే ఆయన మెంటల్లీ ఇల్ అని చెప్పేసి ఉంటాడు. ఆయనని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో వాడేయాలి. ఎందుకంటే ఒక కాలు బొందల పెట్టుకొని ఇంకో కాలు నేల మీద పెట్టుకొని ఫీలింగ్స్ ఉంటాయని అనడం ఏంది? అసలు ఇవన్నిటిని తను ఎప్పుడు వదిలిపెట్టేసుకొని ఉండాలి. తన యుక్త వయసులో ఉన్నప్పుడే వాటన్నిటిని కూడా చేసి తన్నిటిని అనుభవించి వదిలిపెట్టేసేయాలి. కానీ వాటిని ఇంకా పట్టుకొని ఉంటుండు అని అంటే తను పిచ్చోడు. ఈ మాటలు అనేది ఎవరు అనంటే ఓషో చెప్తాడు అన్నట్టు. ఓషో ఏం చెప్తాడనంటే ఏజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే వయసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తను ఒక మాట అంటాడు అన్నట్టు. 60 ఏళ్ళ దాకా ఒక మనిషి వచ్చిండు అని అంటే తను లైఫ్లో ఎన్నో చూసి ఉంటాడు. 60 ఏళ్ళు 55 ఏళ్ళ దాకా వచ్చిండు అని అంటే ఆల్రెడీ మనిషి ఎన్నో చూసి ఉంటాడు. తను ఎన్నో పోగొట్టుకుని ఉంటాడు, తను ఎన్నో గెయిన్ చేసుకొని ఉంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ తను గెయిన్ చేసుకొని ఉంటాడు. అంతే తప్పించి ఇంకా వాటన్నిటిని నేను మోసుకొని వస్తుంటా అంటే కరెక్ట్ కాదు. కానీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు తను ఎట్లుండాలి? తను దేవుని ధ్యానం చేసుకుంటూ, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని ధ్యానం చేసుకుంటూ చిన్న పిల్లాడిలో ఒక తల్లి ఓడలో ఎంత నిశ్శబ్దంగా ఉంటాడో అట్లా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా ఉన్నాడు వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ చప్పుడుగా కూర్చోవాలని చెప్పి అంటాడు. కానీ అలా కాకుండా నాకు ఇంకా డిజైర్స్ ఉన్నాయి, నాకు ఇంకా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే మెంటల్లీ ఇల్ అని చెప్పి అంటాడు.